కంపరిలో ఒకటి రెండు చోట్ల కాదు ఏకంగా రెండు రాష్ట్రాల్లో భూమి స్వల్పంగా కంపించింది. కాసేపైనా సరే కంపించడం జనం ఉలిక్కిపడ్డ పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ఇన్పుటేటర్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్ చెప్పండి. అయితే సాధారణంగా జపాన్ లాంటి దేశాల్లో ఎక్కువగా భూమి కంపిస్తూ ఉంటుంది. అయితే మనది చాలా తక్కువ సీస్మిక్ జోన్ అయినప్పటికీ కూడా ఇలా భూమి కంపించడం పట్ల ప్రజలు ఎక్కువగా భయం చెందుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి అధికారులు ఏవైనా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉందంటారా? ప్రజలు భయం పోగొట్టడానికి పూర్తి వివరాలు ఏంటి? ఇప్పటికే బిగ్ టీవీతో కొంతమంది శాస్త్రవేత్తలు మాట్లాడారు. ఎటువంటి భయాందోళనకు లోను కావాల్సిన అవసరం లేదంటున్నారు. కానీ అటు ములుగు కేంద్రంగా 5.3 రెక్టర్ స్కేల్ మీద చూపించడం అనేది కొంత అరుదైన విషయంగానే చెప్తున్నారు. అది ఆ తీవ్రతను సూచిస్తుంది. ఎందుకు ఈ రకంగా వచ్చిందనే దానిపైన ఇంకా వాళ్ళు శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్న పరిస్థితి ఉంది. టెక్టానిక్ ప్లేట్స్లో ప్రకంపనలు రావడం వల్లనే అప్పుడప్పుడు భూమి ఇట్లా కదలికలు వస్తాయి, భూమిలో ట్రెమర్స్ ఏర్పడతాయి అనేది అటు సైంటిస్టులు చెప్తున్నారు. ఇటువంటి భూమి పొరల లోపల ఉండే రాళ్లల్లో పగుళ్ళు ఏర్పడడం వల్ల కూడా ఇటువంటి ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వాస్తవానికి ఈరోజు ఉదయం 7:30 గంటల ప్రాంతంలో 7:25 గంటలకు అటు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో ఒక్కసారిగా భూమి కంపించింది. దాంతో ప్రజలందరూ కూడా భయాందోళనకు లోనైన పరిస్థితి. అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఇళ్లలోంచి ప్రజలందరూ కూడా బయటికి పరుగులు తీశారు. అనేక చోట్ల వస్తువులు ఆ భూమి కంపించడంతో వస్తువులన్నీ కూడా కదిలిపోయి కింద పడిపోయిన పరిస్థితిని మనం చూసాం. మహబూబాద్, వరంగల్ చుట్టుపక్కల ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కువగా దీని తీవ్రత కనపడుతుంది. అట్లనే ఓపెన్ కాస్ట్ అక్కడ ఏదైతే సింగరేణి బొగ్గు గనుల్లో ఓపెన్ కాస్ట్ చేసే దగ్గర కూడా ఈ ప్రకంపనలు తీవ్రత ఎక్కువగా ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంకా ఎక్కడెక్కడ సెస్మోగ్రాఫిక్లో ఎంత రెక్టర్ స్కేల్ నమోదైంది పూర్తి వివరాలనైతే సేకరిస్తూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడున్న ఈ ప్రకంపనలతోని ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ చెప్తూ ఉన్నారు. రాళ్లల్లో పగుళ్ళ వల్ల కూడా ఇది రావచ్చు అంటూ అటు ఎన్జీఆర్ఐ ఇన్ఛార్జ్గా ఉన్న పూర్ణచంద్రరావు శాస్త్రవేత్త ఆయన కూడా చెప్తున్నారు. భూమి పొరల్లో ఉండే రాళ్లల్లో పగుళ్ళు రావడం వల్ల కూడా ఇలాంటివి జరుగుతాయి అంటూ చెప్తున్నారు. ఇక హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా రంగారెడ్డి అట్లనే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా భూమి ఒక్కసారిగా కంపించిన పరిస్థితి. అయితే ఈ బహుళ అంతస్తుల భవంతులు భారీ నిర్మాణాలు జరిగిన వాటిల్లో ఉన్న వాళ్ళు ఎటువంటి భయాందోళనకు లోను కావాల్సిన అవసరం లేదంటూ శాస్త్రవేత్త శ్రీనిజేష్ చెప్తూ ఉన్నారు. కేవలం చిన్న చిన్న కట్టడాలు తాత్కాలిక కట్టడాల్లో ఉంటే అవి మాత్రమే కూలిపోయే అవకాశం ఉంది. కానీ ఎందుకు ఈ ట్రెమర్స్ వచ్చాయనే దానిపైన కూడా ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నారు. ఇటీవలనే ములుగులో అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున టోర్నడో రావడం, అక్కడ కొన్ని హెక్టార్లలో చెట్లన్నీ కూడా అవన్నీ కూడా కూలిపోవడం, ఇవన్నీ కూడా అక్కడ ప్రజలందరూ కూడా భయాందోళనకు లోనైన పరిస్థితి. తాజాగా అక్కడ ములుగు కేంద్రంగానే మరోసారి ప్రకంపనలు రావడంతో నిజంగానే ఇక్కడ ఏమన్నా జరుగుతుందా, భవిష్యత్తులో ఇక్కడ పెను ప్రమాదం సంభవిస్తుందా, భూకంపంతో ఏమన్నా జరుగుతుందా అనే భయాందోళనలో అయితే ప్రజలు ఉన్నారు. కానీ మనకు ఆ డెక్కన్ ప్రాంతం కావడంతో ఇక్కడ భూకంప తీవ్రత ఇతర రాష్ట్రాలతో కానీ ఇతర దేశాలతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంది. గతంలో ఉత్తరాది రాష్ట్రాలలో కొంతవరకు భూ ప్రకంపనలు రావడం అవన్నీ కూడా సహజం. కానీ హైదరాబాద్ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం ఇదంతా కూడా డెక్కన్ ప్రాంతం కావడంతో ఇక్కడ భూకంపాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా చెప్తూ వచ్చారు. కానీ మొదటిసారి ఇటీవల కాలంలో ఇట్లా భూ ప్రకంపనలు రావడంతో కొంత ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు. అటు శాస్త్రవేత్తలు కూడా దీనిపైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతే ఎందుకు ఇక్కడ ఈ ట్రెమర్స్ వచ్చాయనే దానిపైన ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే ఎవరు కూడా భయపడాల్సిన పని లేదంటూ శాస్త్రవేత్తలు అయితే భరోసా చెప్తున్నారు. అటు భూమి పొరల లోపల ఉండే టెక్టానిక్ ప్లేట్స్లో కదలికలు ఏర్పడడం వల్ల కావచ్చు, లేకుంటే ఆ భూమి పొరల్లో ఉండే రాళ్లల్లో పగుళ్ళ వల్ల కూడా ఇటువంటివి ఏర్పడతాయి అంటూ చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే ఏంజెల్ తుఫాను ప్రభావం నుంచి తెలుగు రాష్ట్రాలు కోలుకుంటున్న పరిస్థితి. గడిచిన 3 రోజులుగా అటు వర్షాలతో కొంతవరకు ఇబ్బంది పడ్డాయి ఇతర రాష్ట్రాలు. ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలు తీవ్రంగా వర్ష ప్రభావానికి గురయ్యే ఏంజెల్ తుఫాను కారణంగా ఆ తుఫాను ఇప్పుడిప్పుడే పోతున్న తరుణంలో ఒక్కసారిగా భూప్రకంపనలు రావడంతో కొంతవరకు ప్రజలందరూ కూడా భయాందోళనకు లోనయ్యారు. కాకపోతే అటు సైక్లోన్కి ఇటు ఈ భూకంపానికి ఎర్త్క్వేక్కి ఎటువంటి సంబంధం లేదంటూ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సైక్లోన్ వచ్చిపోవడం వల్లనో లేకుంటే మరొకటో ఇక్కడ భూమి కంపించింది అని అపోహపడవద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సైక్లోన్కి ఇటు ఇక్కడ ఎర్త్క్వేక్కి ఎటువంటి సంబంధం లేదంటూ శాస్త్రవేత్తలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఉదయం 10 సెకండ్ల నుంచి
2 నిమిషాల లోపు వచ్చిన భూ ప్రకంపనలన్నీ కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలందరినీ కూడా ఒకంత భయాందోళనకి లోన్ చేసిన పరిస్థితి అయితే ఉంది ప్రసూన. పవన్ అయితే సాధారణంగా అయితే 3 కంటే తక్కువ ఉంటే ప్రమాదం లేదు అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ రిక్టర్ స్కేల్ పై ఏకంగా 5 కన్నా ఎక్కువ నమోదైంది. 5.3 నమోదైనట్లు తెలుస్తుంది. అయితే ఇది తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. నష్టం తక్కువగా వాటిల్లినప్పటికీ కూడా ఖచ్చితంగా రెక్టర్ స్కేల్ పైన 5.3 సెస్మోగ్రాఫిక్ దానిపైన నమోదు అవడం అంటే అది ఒకంత తీవ్రంగానే వచ్చినట్టు. కానీ అది తెలంగాణలో ములుగు కేంద్రంగానే 5.3 వచ్చింది. ఇతర ప్రాంతాలలో కూడా కొన్ని ప్రాంతాల్లో 5, 4.7 అట్లా వచ్చినట్లుగా శాస్త్రవేత్తలు అయితే గుర్తించారు. ఎందుకు ఇంత తీవ్రంగా ఇక్కడ వచ్చింది, భవిష్యత్తులో ఇది ఏమన్నా ప్రమాదకరంగా మారబోతుందా లేకుంటే ఏం జరుగుతుందనే దానిపైన అయితే వాళ్ళు అధ్యయనం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇది చాలా అరుదైన విషయంగానే ప్రస్తుతానికైతే శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. గోదావరి నది పరివాహక ప్రాంతాలలోనే ఎక్కువగా ఈ భూకంప తీవ్రత అనేది కనపడడంతో అక్కడ ఏం జరుగుతుంది అనే దానిపైన అయితే ప్రస్తుతం అధికారులు దృష్టి సారించారు. అటు ఎన్జీఆర్ఐ అధికారులు కావచ్చు, ఇతర శాస్త్రవేత్తలందరూ కూడా. ప్రస్తుతం ఇప్పుడు మనకు వచ్చింది ములుగు కావచ్చు, ఇతర వరంగల్, మహబూబాబాద్, అటు గోదావరి పరివాహక ప్రాంతాలలోనే ఎక్కువగా ఇదంతా కూడా కనిపిస్తుండడంతో అక్కడ ఎందుకు ఈ భూ ప్రకంపనలు వచ్చాయనే దానిపైన అయితే అధ్యయనం కొనసాగుతుంది. అటు నదీ తీరంలో ఏమన్నా అలజడి ఏర్పడడం లేకుంటే భూమి పొరల్లో ఏమన్నా ఉండడం వల్లనే ఈ భూకంపం వచ్చి ఉండొచ్చన్న అంచనాలైతే అటు శాస్త్రవేత్తలు వేస్తున్నారు. కానీ అసలు పూర్తి వివరాలు తెలవాలంటే పూర్తి అధ్యయనం చేస్తే కానీ తెలిసే పరిస్థితి లేదు. ప్రస్తుతానికి వచ్చిన ఈ భూకంపానికి సంబంధించి శాస్త్రవేత్తలు మళ్ళీ రీఅసెస్ చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఇప్పటికే జరుగుతున్న పరిణామాలని ఎక్కడెక్కడ అటు రెక్టర్ స్కేల్ పైన ఎంత నమోదైంది, అది గోదావరి నది ప్రాంతానికి పరివాహక ప్రాంతానికి ఎంత దూరంలో ఉంది, అక్కడున్న భౌగోళిక పరిస్థితులు ఏంటి, అక్కడ ఉన్న భూమి పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి శాస్త్రవేత్తలందరూ కూడా రిపోర్ట్స్ తెప్పించుకుంటూ ఉన్నారు. వాటిని అన్నింటినీ పరిశీలిస్తూ ఉన్నారు. కానీ భయాందోళనలతో రోడ్ల మీదకు పరుగులు తీస్తున్న ప్రజలకు కావచ్చు, భయాందోళనకు లోనవుతున్న ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఈ తీవ్రత అనేది పెద్దగా భయాందోళనకు లోను కావాల్సిన అవసరం లేదు. ఎటువంటి ప్రమాదం కూడా జరగదు. మీరు ఉన్న చోటనే ఇళ్లల్లోనే ఉండండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రావద్దంటూ శాస్త్రవేత్తలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం. రైట్ పవన్, థ్యాంక్ యూ.